ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, 144వ కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 2వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించిన వాడు, ఆయన నా జనులను నాకు లోపరిచి ఉన్నాడు అన్న మాటలు మనం చదువుతున్నాం పిల్లరా. దావీదు గారు చాలా విషయాలలో జ్ఞానంగా నడుచుకుంటున్నాడు అన్న విషయాన్ని మనకందరికీ బైబిల్ గ్రంథం చదువుకుంటున్నప్పుడు, కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ పూట వాగ్దానంగా మనకి దేవుడు సెలవిస్తున్న, మీకు సెలవిస్తున్న అద్భుత మాట ఏంటని చూస్తే దావీదు గారు ఒక మాట అంటున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నన్ను తప్పించువాడు, ఆయనే నా కేడెము, నేను ఆశ్రయించువాడు అన్న మాటలు చదువుతున్నా. ఆయనే నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. ఏమండి, ఎన్ని విషయాలు చెప్తున్నాడంటే దాదాపు ఒక 6 విషయాల దాకా మాట్లాడుతూ ఉన్నారు దావీదు గారు. దేవుని విషయమై చెప్తున్నాడు. ఒకటి అంటాడు, మొదటిగా ఏమంటున్నాడు? నాకు కృపానిధి అన్నాడు ఒకటి. రెండోది నా కోట, నా దుర్గము అన్నాడు. నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఇవన్నీ చెప్తూ వస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, తన దేవుని ద్వారా తను అనుభవించినది, లేదంటే తను తప్పించబడి తను పొందుకున్నదంతటినీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హలో, నా దేవుడు ఓ ఉన్నతమైన దుర్గం బ్రదర్, నా దేవుడు ఒక ఉన్నతమైన కోట బ్రదర్, నా దేవుడు నా చుట్టూ ఉండే ప్రాకారం, కేడం, నా దేవుడు ఇదిగో నాకు ఆయన ఆశ్రయ దుర్గం అని దావీదు గారు సెలవిస్తున్నారు. మరి వాగ్దానం వీక్షిస్తున్న దేవుని ప్రియులారా, ఒక దేవుని అనుభూతిని అనుభవించి ఆ దేవునితో కలిగి ఉన్న సమాసాన్ని ఆనాడు దావీదు గారి ద్వారా రాస్తూ ఈనాడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం ఎంత మాత్రం మనం అనుభవించిన దేవుని రక్షణను మనం తెలియచేయగలుగుతున్నాము ఒకసారి ఆలోచిద్దాం ఈ పూట. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో. నా దేవుడు నాకు కేడమై ఉన్నాడు, నా దేవుడు నాకు కోట అయి ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అసలు ఏంటండి ఈ మాటలు ఆలోచిస్తే ఏమండి, మన మెదడు గిర్రం తిరిగే పరిస్థితి కదా అని చివరికి అంటాడు, ఆయనే నన్ను తప్పిస్తాడు. ఒకవేళ తెలుసో తెలియక ఏదన్నా చేయి జారి పొరపాట్లో నేను పడితే నా దేవుడు నన్ను తప్పిస్తాడు. నిజమే కదా, తప్పించాడు కదా దావీదు గారిని. తన కుమారుడి చేతి నుంచి, సౌలు చేతి నుంచి ఏమండి దావీదు గారిని తప్పించారు. ఎందుకు? దావీదు గారు పాపము లేదా అతిక్రమంలో ఉన్నాడనే విషయం తెలిసి కూడా దేవుడు తప్పించాడు. ఎందుకంటే దేవుని మీద తను ఆధారపడిన విధానం అంత గొప్పగా ఉందన్నది ఈ పూట వాగ్దానంలో తెలియజేయుచున్నాడు. పిల్లరా, మరి నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పైన ఆధారపడి ఉన్నావనే ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు. చూడు, నా సేవకుడు ఎంత ఆధారపడ్డాడో నా మీద. చూడు, నా సేవకుడు నా గురించి కోట అంటున్నాడు. చూడు, నా సేవకుడు నన్ను దుర్గం అని పిలుస్తున్నాడు. చూడు, నా సేవకుడు నేనే ఆయనకు కేడమని పిలుస్తున్నాడు అని అంటున్నాడు. మరి నీ నుంచి కూడా దేవుడు వింటున్న సాక్ష్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఇంకా ఆనందించాలని, ఇంకా ప్రజల మధ్యలోకి నీవు ఆయన నీతిని తీసుకెళ్లాలని, ఇంకా అనేకులు తెలియని వారికి క్రీస్తు గురించి నిస్పష్టంగా నువ్వు తెలియజేయాలన్నది నీ దేవుని వాగ్దానపు మాటగా ఈ పూట సెలవిస్తున్నాడు. ఆలోచించు. ఆటంకములు ఎదురైనప్పటికీ
ఏమండి ఇబ్బందుల మధ్యలో నడుస్తున్నప్పటికీ దావీదుగా తన రాజరికాన్ని విడిచిపెట్టలేదు. ఈ పూట దేవుడు నీకు ఇచ్చినట్టు ఆయుధపు విశ్వాసపు ప్రయాణాన్ని ప్రకటించి ఆ ధైర్యాన్ని, దేవుని కోసం నిలబడే ఆ నిజాయితత్వాన్ని విడిచిపెట్టకూడదని అన్నదే దేవుని మాట. పౌలు గారిని మనం చూస్తే చెరసాలలో కూడా ఆయన పత్రికలు రాస్తున్నాడు సంఘానికి. ఎక్కడ చేరండి? ఇంట్లో కాదు, ఈ ఏసీలో కాదు పిల్లరా, ఆ బంధువులింట్లో కాదు, చెరసాలలో శిక్షబడే పరిస్థితులు, వ్యతిరేక భావాల మధ్యలో కూడా పత్రికలు రాస్తున్నాడు. అసలు ఏంటి ఆయన జ్ఞానం? ఒక పత్రిక రాయాలంటే, సపోజ్ ఒక ఉత్తరం రాయాలంటే ఎంతో నెమ్మది ఉండాలి, వాటి గురించి ఆలోచించాలి. మీరు గమనించండి, ఒక పక్క ప్రాణం తీస్తారన్న శబ్దాలు వినపడుతున్నా పౌలు గారు ప్రశాంతంగా రాస్తున్నాడు. ఎందుకు ఈ మాట గుర్తు చేయాలంటే, దేవుని పని మీద నీ దృష్టి ఉంటే పక్క నుండి అలిజడులు ఏవి నీకు వినపడవు. దావీదు గారు అదే అంటాడు, ఎంతమంది లేస్తే లేనియండి, ప్రాకారం నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు అని స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానపు మాట ఏమండి, నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వాదకరంగా చేసి నీ ద్వారా వచ్చే మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందాలన్నది ఈ పూట దేవుని వాగ్దానపు మాట. ఆలోచించు, ఏ విషయంలో వెనకపడకు, కృప నీకు తోడుండి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించండి దేవా. దావీదు గారు యథార్థంగా నా కోట, నా దుర్గము, నా కేడెము, నా ప్రభువే అని తేటగా సెలవిస్తుండగా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలందరూ నీ మీద ఆధారపడి నీవే వారికి ప్రాకారంగా ఉంచి ఉండమని నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.